కోట చూద్దాం, మొత్తం చూద్దాం. ఇదంతా చూసి ఆ కిందికి వెళ్దాం. సీసీ కెమెరా ఉన్నాయి ఇక్కడ. చుట్టూరు చూడండి, ఎంత ప్రహరీ గోడ ఉండేది అక్కడ దాకా మొత్తం కొట్టించినట్టు ఉంది. ఇదే మాత్రం ఉంచారు. ఈ కోటని నేను చూడడానికి వచ్చాను. ఆ దూరం నుంచి చూడండి, టామీ వస్తుంది. ఏదో టామే దాగుని పోయింది. చాలా బాగుంది. మొత్తాన్ని మనం చూద్దాం. ఒకసారి ఇటు కూడా వద్దాం. ఇందాక నేను వెళ్ళాను, ఇప్పుడు అది అక్కడ దాకా వెళ్ళి వచ్చి మళ్ళీ ఇటు వస్తాను. అదంతా చూసుకుని వచ్చి చూద్దాం. సాయంత్రం మళ్ళీ 5కి నేను ట్రైన్కి బయలుదేరాలి. అప్పుడు దాకా అదంతా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళాలని నిర్ణయించాను. హాయ్, బాగానేవా? అక్కడ చూడండి, 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరా పర్యవేక్షణలో కోటని ఉంచారు. ఈ వ్యూ చూద్దాం. వ్యూ మొత్తాన్ని చూడండి. మొత్తాన్ని ఎక్కడ ఆ కింద చూడండి, అటు నుంచి ఎంట్రన్స్ రావచ్చు, ఇటు నుంచి ఎంట్రన్స్ రావచ్చు. మొత్తం కోటని చాలా బాగా చేశారు. సీసీ కెమెరా అడుగుడుగునా పెట్టారు ఎంట్రన్స్కి. ఆ కొత్త వరకు వెళ్దాం. ఆ కొత్త వరకు వెళ్ళి వీటి మీదకి వెళ్దాం. అందరూ వరంగల్ వస్తే ఈ కోటని, రామప్ప గుడిని, నెక్స్ట్ వేస్తమ్మ గుడిని, కోటిలింగల్ టెంపుల్ని, నెక్స్ట్ రైల్వే స్టేషన్ని సందర్శించండి. నెక్స్ట్ రామప్ప గుడి కూడా చూడండి. అయినారు ఇక. ఇక్కడ చూడండి ఎంత ఆ కోటకి వెళ్ళాలి. ఆ కోటకి ఎట్లా పోవాలో చూద్దాం. మొత్తం ఇది మనం చూసి చివరిలో ఆటికి వెళ్దాం. చూడండి మొత్తం వ్యూని. మొత్తాన్ని చూద్దాం. ఎంతవరకు ఉందో వ్యాపించిందో తెలియట్లేదు. పైకి వెళ్దాం. చూడండి
ఇది సరే. పిక్నిక్లకి ఎవరికైనా వస్తే ఇక్కడ ఏమైనా తినడానికి తెచ్చుకోవడానికి బాగుంటుంది, కూర్చొని తినడానికి. చూడండి చాలా బాగుంది. మొత్తం మొత్తం చూడండి. చూడండి మొత్తం చూడండి. ఇలా నేను కోటని చూడడానికి వచ్చాను. చాలా బాగుంది, చాలా బాగుంది బాబు. చూడండి అటు సైడ్ వెళ్దాం. చాలా బాగుంటుంది. సినిమాలో ఫైట్ల కోసం ఇలాంటి కోటలను తెస్తుంటారు. కోటలను ఫైట్ చేసినట్టుగా చిత్రీకరిస్తారు. ఒకసారికి వెళ్ళి మళ్ళీ ఆ కిందకి వెళ్దాం. అదే మధ్యలో చూద్దాం. చూడండి వ్యూని.
తెచ్చుకోవాల్సింది. చాలా జాగ్రత్తగా. పైకి ఎక్కడానికి భలే పెట్టారు. దిక్కుని కూర్చొని నాకు భయం. ఆ కుక్క ఎలాగ ఎక్కింది కానీ నాకు చాలా భయం. టామీ, టామీ, హాయ్. ఎంత చూసి కిందకి వెళ్ళిపోయి రాళ్ళు, రప్పలు. చూడండి ఎంత బాగుందో. చూడండి, నేను ఈ కాటికి వచ్చాను, మొత్తాన్ని చూపిస్తున్నాను, నేను చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఈ కోటకు వస్తే చూడాల్సిందిగా కోరుతున్నాం. అంటే వరంగల్కి వస్తే మీరు వరంగల్ కోటని, వేయి స్తంభాల గుడిని, రామప్ప గుడిని, కోటలింగల స్వామి టెంపుల్ని, భద్రకాళి టెంపుల్ని మీరు చూడొచ్చు. చాలా బాగుంది. బాయ్ 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 బాయ్. తాగోబో, ఏ తాగోబో, తాగోబా. బాయ్ బాయ్. కూర్చో కూర్చో కూర్చో, ఆడ కూర్చో, ఆడ కూర్చో, ఆడ కూర్చో తల్లి. ఏ ఊరు? ఈ ఊరేనా? ఏటి కమ్మి దేవుడువా ఓలే. పద పద, కిందకి పద, కింద పడుకున్నా, కింద కింద.
అసలు వ్యూకి వచ్చాను. మొత్తాన్ని అటు సైడ్ కవర్ చేశాను. ఇంతవరకు అటువైపుని కవర్ చేశాను. ఇప్పుడు ఇటువైపు కవర్ చేయడానికి చూస్తాం. వచ్చాను కాబట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని అటు వెళ్దాం. చూడండి, వేస్తమ్మ గుడి నేను చూడడానికి వచ్చాను. ఇక్కడ అలా చూసి పర్యవేక్షించి చాలా చూద్దామని నేను వరంగల్కి వచ్చాను. శ్రీకాకుళం నుండి నేను వైజాగ్ బస్సుకు వచ్చాను. బస్సు తర్వాత ట్రైను విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చాను. ట్రైన్ అంటే నైట్ 10 గంటలకు తీస్తారు, ఏపీ ఎక్స్ప్రెస్. అది రిజర్వ్ చేసుకున్నాను. నేను టీఆర్ కోచ్ని రిజర్వ్ చేసుకుని నేను ఇక్కడ వచ్చాను. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎంత అంటే అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇవన్నీ చూశాను ఒక్కడిని ఇంత చూడడం అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇన్ని ప్లేస్ని తిరిగి వచ్చాను. ఈ చుట్టూరుని చూద్దాం. టామిలారా బాగున్నారా? కుక్కల పీతులు, నీళ్ళు. అవతల వైపు రోడ్డు ఉంది. రోడ్డు బాగా కనిపిస్తుంది. చూడండి, ఈ ఫోటో తీద్దాం.